ఆ ఇదిలో చంద్రబాబు నాయుడు ఆలోచించి బాలకృష్ణతో మాట్లాడించి అంటే మరి ఇంత చిల్లర రాజకీయమా శ్రీరామ్ గారు? ఎనివే మీ వెర్షన్ చెప్పండి. ఖచ్చితంగా వైసీపీ చేసేది మాత్రం ఖచ్చితంగా చిల్లర రాజకీయం. ఎందుకంటే చలి కాచుకునే ప్రయత్నం, ఎక్కడో ఏదో జరిగితే అక్కడ కూడా వెళ్ళి చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే అందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా గాయం అయింది, డ్యామేజ్ జరిగింది, గాయం అయింది. దానికి మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మనం ఎవరు మాట్లాడినా కూడా దీనికి పై పోతే ఆయింట్మెంట్ రాయటం, దీనికి ఖచ్చితంగా మందు పడాలి. ఆ గాయం నయం అవడానికి మందు పడాలంటే ఫస్ట్ బాలయ్య గారు మాట్లాడాలి. బాలయ్య బాబు సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య బాబు మళ్ళీ అట్లా ఇచ్చి నేను అలా అనుకోలేదు ఇలా అనుకోలేదు ఏం మాట్లాడే మనిషి కాదా అనేది ఓపెన్ గా మాట్లాడేస్తారు అయిపోయింది, అక్కడితో అయిపోయింది. సో నెక్స్ట్ చేయవలసింది చంద్రబాబు నాయుడు గారు చేయాలి, లేదు కనీసం లోకేష్ గారు అన్నా ఒక చిన్న నోట్ లాంటిదన్నా రిలీజ్ చేస్తే దురదృష్టకరం. జరిగింది దురదృష్టకరం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మామూలుగా అయితే చిరంజీవి గారు దీని మీద అసలు రెస్పాండ్ అయ్యేవారు కాదనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అది రికార్డుల్లోకి వెళ్తుంది. ఈ రికార్డుల్లోకి వెళ్తే చిరంజీవి గారి గురించి ఇట్లా మాట్లాడారు అన్నట్లాగా అది ఆ రికార్డులో అలా పర్మనెంట్ గా ఉండిపోతుంది. బాలయ్యబాబు బయట ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడితే అసలు చిరంజీవి గారు రెస్పాండ్ అవుతారు నేను కూడా అనుకోండి, ఖచ్చితంగా రెస్పాండ్ కూడా అవ్వరు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏం తక్కువదేం కాదండి. వీళ్ళు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో వీళ్ళందరూ కలుస్తారు, 80s బ్యాచ్ అంతా కలుస్తారు, హీరోలు హీరోయిన్లు వీళ్ళిద్దరు కలిసి హీరోయిన్ తోటి కలిసి డాన్సులు కూడా చేస్తారు. వీళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారు, పార్టీ చేసుకుంటారు. సో అట్లాంటి వ్యక్తులు, అందులో బాలయ్య గురించి బాలయ్య బాబు గురించి చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి కదా చిరంజీవి గారు. ఈ రోజు కొత్తగా బాలకృష్ణ గారిని చూడట్లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో బాలకృష్ణ గారు ఎట్లా ఉంటారు, ఎట్లా మాట్లాడతారు అనేది క్లారిటీ చిరంజీవి గారు. సందర్భం గుర్తు రావట్లేదు కానీ చిరంజీవి గారు ఒక టైంలో బాలకృష్ణ చిన్నపిల్లాడు మనస్తత్వం ఇస్ వెరీ ప్లెయిన్ హార్ట్ అన్నట్టు గుర్తు. అవును కరెక్ట్. అందుకే అంటున్నా ఆయన మామూలుగా అయితే అసలు రెస్పాండ్ అయ్యే మనిషి కాదు. మామూలుగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే కూడా అదే పెద్ద రెస్పాండ్ కారు ఆయన. బయట ఏదో నాగబాబు గారు రెస్పాండ్ అవుతారు తప్ప ఈయన అసలు ఎప్పుడు రెస్పాండ్ కారు. కానీ అది అసెంబ్లీలో జరిగిన విషయం, అది రికార్డులోకి వెళ్తున్న అంశం కాబట్టి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఉంటారు. సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఆయింట్మెంట్ రాయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా ఎవరన్నా పార్టీ తరఫున ఒక నోట్ అనేది రిలీజ్ చేస్తే ఇక్కడతో సమస్య పోతుంది. రెండోది ఇంకొక కొంచెం ఎక్కువ డ్యామేజ్ జరిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన జ్వరంతో ఉన్నారా అనారోగ్యంతో ఉన్నారా అవన్నీ ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో సైలెంట్ గా ఉండటం కూడా ఇబ్బందికరమే. ఎందుకంటే ఇప్పుడు జనసేన వర్గాల్లో ఆందోళన ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సందర్భంలో దాన్ని తగ్గించగలిగింది చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారే తగ్గించారు. దాన్ని తగ్గించాలంటే ఆయన ఏదో ఏదే చిరంజీవి గారు అలాగే మాట్లాడారో ఉందాతనంగా బాలయ్య బాబు ఇలాంటి మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వం ఏది ఎలా అన్నారో అలా తగ్గించే విధంగా, ఆ సీరియస్నెస్ తగ్గించే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఈ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కానంతసేపు ఏదో రోజు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారులే అన్న ఉద్దేశంతో, లేదంటే నాగబాబు గారు అయితే అసలే ఆపుకోలేరు ఈయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారులే అన్న ఉద్దేశంతో జనసేన వర్గాలు అది కూడా ఏంటంటే నాగబాబు విషయంలో ఆయన మీరన్నట్టు అసలు విత్ ఇన్ 1 hour రెస్పాండ్ అయిపోతారు చాలా విషయాలకి. పైగా ఇప్పుడు ఆయన మండల్లో కూడా సభ్యులుగా ఉన్నారు ఈ టైంలో. సో ఇప్పుడు ఆయన కూడా మాట్లాడలేదంటే నాకు తెలిసి ఒక ఇన్స్ట్రక్షన్ ఏదో వచ్చి ఉంటుంది, కీప్ క్వైట్, ఒక ఆదేశం వచ్చే వరకు అని. అదే అంటున్నాను. కానీ కీప్ క్వైట్ అనేది ఈ కూటమికి సంబంధించినంత వరకు కీప్ క్వైట్ అనేది కరెక్ట్. బట్ ఏంటంటే జనసేన వర్గాల నుంచి వచ్చే ఆగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కూడా ఇంపార్టెంట్. పొరపాటు జరిగిపోయింది అనేది అందరికీ తెలిసిందే, దాన్ని ఎలాగో తగ్గించాలి. అంటే కూటమి 15 వీళ్ళు అనుకున్నట్టు కూటమి 15 ఏళ్ళు నడవాలనుకుంటున్నప్పుడు దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ తగ్గించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంటుంది. కాబట్టి లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంతసేపు ఏదో రోజు మాట్లాడతారు లేని ఈ ఆగ్రహావేశాలు ఈ సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరి అనుబంధం బియాండ్ పాలిటిక్స్ కదా. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్కి ఎంత గౌరవం అనేది మనకు తెలుసు. ఆ ఆస్పెక్ట్ లో చూసినా కూడా రెస్పాండ్ అవ్వాలి. అవ్వకపోతే ఏమవుతుందంటే ఈ చర్చ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, 2 రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు అన్ని ఛానల్స్ లో అందరూ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకో 2 పుల్లలు వేసేవాళ్ళు ఇంకో వేస్తారు. ఆ పుల్లలు వేసినప్పుడు ఇప్పుడు కొన్ని చూస్తున్నా నేను, కొన్నిట్లో జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా టీవీ డిబేట్ లో మాట్లాడే వాళ్ళు కొద్దిగా గట్టిగానే రెస్పాండ్ అవుతున్నారు. మొదటి రోజు రెస్పాండ్ కాలేదు కానీ తర్వాత రోజు రెస్పాండ్ అవుతున్నారు.
ఇవన్నీ కూడా ఇంకా ఫ్లేర్ అప్ అవుతాయి, టీవీ డిబేట్ లో ఫ్లేర్ అప్ అవుతాయి, సోషల్ మీడియాలో ఫ్లేర్ అప్ అవుతాయి. అవును. ఇదంతా కూడా రెండు పార్టీల మధ్య అది అధినాయకులకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. సో అందువల్ల ఏమంటానంటే నేను అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తేనే జనసేన వర్గాల్లో ఆగ్రహావేశాలు తగ్గుతాయి. లేకపోతే ఏంటంటే పక్క నుండి రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతుంటే సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం. నేను ఒక కామెంట్ పెట్టాను అనుకోండి, మీరు ఇంకో కామెంట్ పెడతారు, మీ కామెంట్ నా కామెంట్, ఇంకా మన ఇద్దరం రెచ్చిపోతూ ఉంటాం, థ్రెడ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రీనివాస్ గారు, దీని ఎక్కడ ఒక దగ్గర దీన్ని బ్రేక్ అయ్యాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఇంకో 15 ఏళ్ళు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాటికి బ్రేక్ అయ్యకపోతే రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు కూటమి కోటని ఎలాగా కనీసం ఇది చేయాలి, బద్దలు కొట్టడం అని పెద్ద మాట, కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటారు కదా.